చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీకి హరీష్ రావు పూర్తిగా లొంగిపోయారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించారని సీఎం అన్నారు. కేసీఆర్ను బండకేసి కొట్టి ఓడించింది తానేనని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులకు బలుపు తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పై హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడుగు పాలైందని చెప్పి జరిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించాడని, అందుకే ఓడిపోయామని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నేను సీఎంని, అలాగే కేటీఆర్ కూడా ఏదైతే అసెంబ్లీలో చర్చ చేసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి స్టేచర్ ఏంటి, గౌరవం లేకుండా కేసీఆర్ పై మాట్లాడుతున్నారనే ప్రశ్నకు కూడా రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యారు. నేను సీఎంని, కేసీఆర్ మాజీ సీఎం, ఇంకా స్టేచర్ ఏంటి, కేసీఆర్ ను బండకేసి కొట్టింది నేను, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో నేను పార్టీని అధికారంలో తీసుకొచ్చింది నేను, అలాగే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గుల్లుస్తున్న తెచ్చింది నేను, ఇంతకంటే స్టేచర్ ఏముంటుంది, నా స్టేచర్ అనడానికి కేటీఆర్ ఎవరు అని ఒక పదాలు కూడా, కొన్ని పదాలు కూడా తిరగసానే వాడాడు. హౌలాగాడు అనుకుంటూ ఒక పదం వాడాడు. అలాగే డ్రగ్స్ పార్టీలో దొరకడం స్టేచరా, కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదు అని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చాలా వ్యాఖ్యించారు. అలాగే బీజేపీకి సంబంధించిన నేతలపై కూడా రేవంత్ రెడ్డి కాస్త ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించిన విషయం కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో కావచ్చు, కిషన్ రెడ్డిపై, బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. అలాగే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆల్ పార్టీల ఎంపీ మీటింగ్ ఏదైతే ప్రజాభవన్ లో బట్టి అధ్యక్షత నిర్వహించింది, ఈ సమావేశానికి ఒకరోజు ముందే చెప్పామని చెప్పి బీజేపీ నాయకులు రాలేదని చెప్పారు. మరి అదే రోజు ఏదైతే కేంద్ర మంత్రి వచ్చేసిన సందర్భంలో కరీంనగర్ లో మేము పూర్తి అరేంజ్మెంట్ చేశాం, అక్కడ బండి సంజయ్ మాట్లాడారు. కానీ ఆ రోజు సొంత మంత్రి, కేంద్ర మంత్రి 10 రోజుల క్రితమే షెడ్యూల్ ఉంది, కానీ అయినా సరే ఎందుకు రాలే అని చెప్పి కూడా, మనోహర్ లాల్ ఖట్కార్ వస్తే ఆ రోజు ఎందుకు కిషన్ రెడ్డి హాజరు కాలే అని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విషయం మనం చూసాం. అలాగే వాటర్ విషయానికి వచ్చినట్టయితే అటు కేసీఆరే కదా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కి నీళ్లకు దోచిపెట్టింది, రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డిని సచివాలయానికి పిలిచి అన్ని సౌకర్యాలు చేసింది ఎవరు, కరువు వస్తే 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఎలా పండాయని చెప్పి కూడా ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో కరువు వచ్చింది, పంటలు పండట్లేదని చెప్పి కూడా ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కరువు వస్తే 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎలా పండాయని చెప్పి కూడా మాట్లాడారు. అలాగే మందకృష్ణ మాదిగపై కూడా కొంత మాట్లాడారు. మందకృష్ణ మాదిగ కూడా బీజేపీకి సంబంధించినటువంటి మాట్లాడితే ఏమీ చేయలేమని చెప్పి, నాకు తనపై గౌరవం ఉందని చెప్పి కూడా ఏదైతే మాట్లాడారు. అలాగే స్పైడర్ సినిమాలోని విలన్ కి సంబంధించినటువంటి ఒక సందర్భాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏదైతే ఆ సంబరంలో కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే తీన్మార్ డాన్సులు వేస్తున్నారని చెప్పి సంబరపడుతున్నారని చెప్పి చెప్పారు. అదే స్పైడర్ సినిమాలో కూడా దాంట్లో పనిచేసినటువంటి ఈ విలన్ సూర్య కూడా అలాగే ఎవరైనా చనిపోతే తీన్మార్ డాన్సులు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి అయిందని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై కావచ్చు, అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులపై కూడా చిట్చాట్లో తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.